హస్తినలో రెండో రోజు సీఎం రేవంత్ రెడ్డి టూర్ కొనసాగుతోంది. ఏఐసీసీ చీఫ్ ఖర్గే ఇంటికి వెళ్లారు సీఎం, మంత్రులు, ముఖ్య నేతలు. లోక్సభ ప్రతిపక్ష రాహుల్ గాంధీ కూడా ఖర్గే నివాసానికి చేరుకున్నారు. తెలంగాణలో కులగణన చేపట్టిన తీరును అగ్రనేతలకు వివరించనున్నారు. కాంగ్రెస్ పార్టీ లోక్సభ, రాజ్యసభ సభ్యులకు క్యాస్ట్ సర్వేపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పాల్గొంటారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, అప్డేట్స్ ఏంటి? రెండో రోజు సీఎం ఢిల్లీ పర్యటన కొనసాగుతా ఉంది. పర్యటనలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఒక కీలక భేటీ జరుగుతూ ఉంది. ఈ భేటీకి ఇప్పటికే రాహుల్ గాంధీ, అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి, వారితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకెట్ శ్రీహరి, మహేష్ కుమార్ గౌడ్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు ఎంపీలు వంశీకృష్ణ, చామల కిరణ్ కుమార్, మిగతా మల్లు రవి, సురేష్ శెట్కర్ లాంటి ఎంపీలందరూ కూడా ఈ భేటీకి హాజరయ్యారు. ప్రధానంగా నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్లో కూడా సీఎం ఈరోజు జరిగే మీటింగ్ సంబంధించి నిన్ననే అఫీషియల్ గా చెప్పారు. కీలకంగా రాష్ట్ర ప్రభుత్వం 2 బిల్లులను ఆమోదం తెలిపింది. ఒకటి, విద్యా ఉపాధి అవకాశాల్లో రిజర్వేషన్లతో పాటు రాజకీయాల్లో, ముఖ్యంగా స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు కల్పించేందుకు 2 బిల్లులను కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఆ 2 బిల్లులు కూడా కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయి, రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఉన్నాయి. 9th షెడ్యూల్లో చేర్చి బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలనేది రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశం. వాటికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచడంలో భాగంగా ఇటు రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడైన మల్లికార్జున ఖర్గే, అలాగే లోక్సభలో ప్రతిపక్ష నాయకుడైనటువంటి రాహుల్ గాంధీలను కలిసి రాష్ట్ర ప్రభుత్వం బీసీ కులగణన చేపట్టడంతో పాటు, మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కులగణన చేపట్టడంతో పాటు బీసీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు తీసుకొచ్చినటువంటి 2 చట్టాలు, వాటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్. ఎందుకంటే కమిటీకి సంబంధించి, నిపుణుల కమిటీకి సంబంధించి సుభాష్ రెడ్డితో పాటు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. మొత్తంగా ఓవరాల్ గా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి పూర్తి స్థాయి, అంటే కులగణనకు చేపట్టే ముందు జరిగినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, ఆ తర్వాత చట్టం చేసే ముందు, బిల్లులు తీసుకొచ్చే ముందు జరిగినటువంటి ఎక్సర్సైజ్ కావచ్చు, ఓవరాల్ ఎక్సర్సైజ్ అంతా కూడా ఇద్దరు అగ్రనేతలకు వివరించి అవసరమైతే ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలను కూడా కలిసి వారి మద్దతును కూడా కూడగట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే ప్రస్తుతానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే రాహుల్ గాంధీతో, ఇద్దరితో కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఈ బృందం అంతా కూడా భేటీ అయింది. ఓవరాల్ గా ఉన్నటువంటి ఇష్యూస్ అన్నింటి కూడా వారి దృష్టికి తీసుకెళ్లడంతో పాటు కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే దిశగా, ముఖ్యంగా పార్లమెంటు ఉభయ సభలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఈ సమయంలోనే దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని పైన ఒత్తిడి పెంచేందుకు వ్యూహంలో భాగంగా ఈ రోజు ఈ ఇద్దరు కీలక నేతలను కూడా కలిశారు. మరికొంతమంది ఇండియా కూటమికి సంబంధించినటువంటి కీలక నేతలను కూడా కలిసి కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచే దిశగా వారి కార్యాచరణ అనేది కూడా ఉండబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించారు. ఇక ఈ రోజు సాయంత్రం ఒక కీలక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఉండబోతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నూతన కార్యాలయం ఇందిరా భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ, లోక్సభ ఎంపీలందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ సందర్భంలోనే దేశానికి ఒక రోల్ మోడల్ గా కులగణన అనేది కూడా చేపట్టినటువంటి విషయాన్ని ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లోనే రాష్ట్ర ప్రభుత్వం నుంచి అఫీషియల్ గా వారంతా కూడా చెప్పబోతున్నారు. రానున్నటువంటి రోజుల్లో చేపట్టబోయేటువంటి జనగణనకు సంబంధించి కులగణనను ఏ విధంగా చేయాలి, దానికి రోల్ మోడల్ గా తెలంగాణ ప్రభుత్వం చేపట్టినటువంటి కులగణన ఏ విధంగా నిలవబోతుంది, ఏ అంశాలపైన ఎక్సర్సైజ్ చేశారు, ఏ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు, వీటన్నింటికి సంబంధించినటువంటి అంశాలపైన ఆ ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వడంతో పాటు రేపు రానున్నటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా జరిగేటువంటి జనగణనలో దీన్ని రోల్ మోడల్గా, దీన్ని ఒక నమూనాగా తీసుకోవాలనేటువంటి డిమాండ్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్లబోతున్నారు. దానిలో భాగంగానే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరికీ కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు ఆ భేటీ ఉంటుంది. 5 గంటలకు ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది కూడా స్వయంగా సీఎం, అలాగే డిప్యూటీ సీఎంల సమక్షంలోనే ఆ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వబోతున్నారు. రానున్నటువంటి రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి బిల్లులను ఆమోదింపజేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వానికి పైన ఒత్తిడి పెంచేందుకు మరికొన్ని కార్యాచరణ అనేది కూడా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. శ్రవంతి.